వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం నేను నారెట్కో ప్రాపర్టీ షోలో అయితే ఉన్నాను. ఈ నారెట్కో అనే ప్రాపర్టీ షో గురించి మనం మాట్లాడుకున్నామంటే ఈ పేరు 30 సంవత్సరాల క్రితం పునాదిరాయి అయితే పడింది. గత 15 సంవత్సరాల నుంచి ఈ ప్రాపర్టీ షో కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంది. ఒక చిన్న స్టాల్తో మొదలయ్యి ఈరోజు కార్పొరేట్ స్థాయికి ఈ నారెట్కో ప్రాపర్టీ షో అయితే ఎదగడం కూడా జరిగింది. సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి విజయసాయి గారు ఉన్నారు, నారెట్కో ప్రెసిడెంట్. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. 30 సంవత్సరాలు అంటే అంత ఆషామాషి కాదు. కరెక్ట్. అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ పురుడు పోసుకుంటుంది. అప్పుడే ఇలాంటి ఆలోచన రావటం ఏంటండి సార్? మాకు అప్పుడు మురళీమోహన్ గారు, నార్ని రంగారావు గారు, ఓకే. ఇంకొంతమంది అప్పుడు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బాడీ లాగా వెళ్ళకుండా వాళ్ళు ఇండిపెండెంట్కి వెళ్ళేవాళ్ళు. రియల్ ఎస్టేట్ అని. అప్పుడు వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటే మనం ఏ ఇష్యూ వచ్చినా గవర్నమెంట్తో రిప్రజెంట్ చేయడానికి వీలుగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఒక ఇండస్ట్రీ బాడీ ఉంటే గవర్నమెంట్ ఏమన్నా న్యూ పాలసీస్, న్యూ ఇనిషియేటివ్స్ తీసుకొద్దామన్నా కూడా ఒక పాజిటివ్ ఇంటరాక్షన్ మేము తీసుకొద్దాం అనుకున్నాం, ఇది ఇండస్ట్రీకి ఉపయోగం లేదా అని తెలుసుకోవడానికి కూడా బాగుంటుంది అని అప్పుడు దీన్ని స్థాపించడం జరిగింది. ఒక మంచి ఉద్దేశం స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటికీ అది బాగా అభివృద్ధి చెంది. అంటే 30 years అనేది నా రియల్ ఎస్టేట్ కెరీర్ కంటే ఓల్డెస్ట్. సో అంత ఓల్డ్ ఇన్స్టిట్యూట్. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు వేసిన ఫౌండేషన్ బాగుండటం వలన చాలా ట్రాన్స్పరెంట్గా, ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా నారెట్కో తెలంగాణ వర్క్ చేస్తూ ఉంటుంది. ఎవ్రీ మంత్ 2 మీటింగ్స్ ఉంటాయి. ఒకటి గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్, 2 జనరల్ బాడీ మీటింగ్ అనేది. సో ప్రతి నెల ఎప్పుడు కూడా పోస్ట్పోన్మెంట్ కానీ లేకపోతే మీటింగ్ జరగని నెలలు అనేది లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్రెడిషన్ని అందరూ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. నేను నారెట్కో తెలంగాణకి 9th ప్రెసిడెంట్. అంతకుముందు 8 మంది ప్రెసిడెంట్లుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాన్ని సరైన పందాలో నడిపించుకుంటూ రావటం వలన నారెట్కో ఇవాళ ఇంత డెవలప్ అయింది. కరోనా టైంలో కూడా మేము ఈ మీటింగ్స్ జూమ్ కాల్లో పెట్టుకుని ఈ మీటింగ్స్ కంటిన్యూ చేసాము, కండక్ట్ చేసాము. ఇంకొకటి నారెట్కోలో ఉన్న ఇంకొక మంచి గుణం ఏంటంటే, మంచి అలవాటు, మెంబర్లందరికీ మేము లెజిటిమేట్గా బిజినెస్ చేయమని అడ్వైస్ చేస్తాము. రూల్స్ అన్నీ ఫాలో అవ్వమని చెప్తాము, డీవియేషన్ చేయొద్దని చెప్తాము. ఏ కొత్త ఇనిషియేటివ్ వచ్చినా, రెరా వచ్చినప్పుడు మేము దాన్ని స్వాగతించాము. బికాజ్ మనకి ఇండియాలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఇండియన్ రియల్ ఎస్టేట్లో లేదు అనే ఒక అపవాదు ఉండేది. సో ఈ రెరా రావటం వలన టోటల్ ట్రాన్స్పరెన్సీ, అంటే అందరూ దాన్నే ఫాలో అవటం వలన టోటల్ ట్రాన్స్పరెన్సీ అనేది వచ్చింది. కాబట్టి దాన్ని మేము స్వాగతించాము. దాంట్లో మేము కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాము. దాంట్లో మాకు కొన్ని ఇబ్బందికరమైన విషయాలు ఉన్నా కూడా మేము దాన్ని ఫుల్గా సపోర్ట్ చేసి మా మెంబర్లందరికీ ప్రాపర్గా అడ్వైజ్ చేస్తాం. బికాజ్ రెరా ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ అండ్ ఆల్సో ఏ డెవలప్మెంట్ బాడీ. సో రెరా అంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అనుకుంటారు, బట్ అది స్టార్ట్ చేసినప్పుడే చెప్పింది ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ ప్రమోషన్. అంటే రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా రెరా మీద ఉంది. సో అందుకనే మేము దాన్ని స్వాగతించాము. అట్లాంటి ఎటువంటి ఇనిషియేటివ్స్ వచ్చినా కూడా యాజ్ అన్ అసోసియేషన్, మాకు నారెట్కో నేషనల్ బాడీ ఉంది. ఇండియాలో దాదాపు 30 స్టేట్లలో నారెట్కో తెలంగాణ ఉంది. ప్రతి చోట అందరూ కూడా ఇదే పందాన్ని లేకపోతే ఇదే పద్ధతిని పాటిస్తా రియల్ ఎస్టేట్ ప్రాపర్గా, ట్రాన్స్పరెంట్గా, కస్టమర్ ఓరియంటెడ్, అంటే ఎండ్ యూజర్కి ఇబ్బంది లేని విధంగా ఉండేటట్టు చేస్తూ ఉంటాం. సార్, పూర్తిస్థాయి ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు పర్సనల్గా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. సో ప్రాపర్టీ షో అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఏ స్టాల్ పెట్టినా చాలా బిజీగా ఉంది. మీరు ఒక ప్రెసిడెంట్గా ఉంది. నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న 1 hour నుంచి ప్రతి చిన్న విషయాన్ని మీరు దగ్గరుండి చూసుకుంటున్నారు. చాలా బిజీగా ఉన్నారు. కానీ మీరు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అసలు ఏం జరుగుతుంది, టీం ఎలా పనిచేస్తుంది, అందరూ హ్యాపీగా ఉన్నా లేదా, వచ్చిన వాళ్ళు సంతోషంగా బయటకు వెళ్తున్నారా లేదా అని చెప్పి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, ఆషామాషి అయితే కాదు. సో మీకు తెలియదంటూ ఏముండదు. ఇప్పటికీ అదే మీరు ఎలా కంటిన్యూ చేయటం, అది ఇంకో పక్క కొంచెం మీకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది. అయినా కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ 3 రోజులు ఎంత సక్సెస్ఫుల్గా మనం ఈ షోని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాం, వాళ్ళకి మంచి చేయగలిగాం అనేది చూపిస్తున్నారు. ఇది మేమంటే ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే మనకి
ఇష్టమై వాలంటరీగా మనం అదొక బాధ్యతగా తీసుకుని ముందుకొచ్చాం. నారెడ్కో తెలంగాణలో అంటే మీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటంటే ఈ 30 సంవత్సరాల్లో మా దగ్గర ఇప్పుడు ఎలక్షన్ అనేది లేవు. ఎస్. అంటే వీఆర్ ఆల్ లైక్ ఫ్యామిలీ. సో ఎలక్షన్లు లేకపోవడం ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు అపవాదులు వేసుకోవటం కానీ లేకపోతే డిఫరెన్స్ లేకుండా ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉంటాం. సో ఎలక్షన్లు లేకపోవడం వలన ఏమవుతుందంటే ది బెస్ట్ అవైలబుల్ టీమ్ అనేది వాళ్ళు పెద్దలు కొంతమంది కూర్చుని ఎవ్రీ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఎవరెవరు టైం స్పెండ్ చేయగలుగుతారు, ఎవరెవరు బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తారు అనేది స్టడీ చేసి ఒక టీంని డెవలప్ చేయడం జరుగుతుంది, టీంని చూజ్ చేసుకోవడం జరుగుతుంది. అది మేము చాలా ఒక బాధ్యతగా ఈ పొజిషన్ తీసుకుంటాం కాబట్టి మాకు కూడా అదొక మోటివేషన్. అంటే మనం ఉన్న టైంలో మనం ఎంత బాగా చేయగలిగాం. ఫౌండేషన్ ఉండబట్టే మేము ఇదంతా చేయగలుగుతున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు, అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఫౌండేషన్ సరిగ్గా వేసి వీటన్నిటినీ ఒక స్ట్రీమ్ లైన్ చేసి 15 ప్రాపర్టీ షోస్ అంటే నాట్ ఏ జోక్. సో మేము ఫస్ట్ ప్రాపర్టీ షో పెట్టినప్పుడు దాదాపు మాకు అప్పటి మా ప్రెసిడెంట్ పి ప్రేమ్ కుమార్ గారు ఉండేవాళ్ళు. అసలు ప్రాపర్టీ షో ఆలోచన ఎందుకు వచ్చింది అంటే కస్టమర్లు ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొనుక్కుంటారు. కొనుక్కునేటప్పుడు వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. మనం కొనే ప్రాపర్టీ షో లీగల్గా అప్రూవ్ అయిందా లేదా, తర్వాత వీళ్ళు సరిగ్గా కట్టగలుగుతారా లేదా, ఈ డెవలపర్కి అనుభవం ఉందా లేదా, మనం సరైన డెసిషన్ తీసుకుంటున్నామా లేదా. ఇంకొకటి ఒక ఏరియాలో కొనుక్కోవాలన్నా మీరు ఒక వనస్థలపురం లాంటి ఒక ఏరియానో లేకపోతే నేచర్ లాంటి ఒక ఏరియా అనుకోండి, ఒక ఏరియాలో మీరు ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా అక్కడ వచ్చే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ తెలియవాలి. అది చాలా కష్టం వాళ్ళు తెలుసుకోవాలి. సో ఇలాంటివన్నీ ఒకే చోట ఉంటే కొనుగోలుదారులకు డెఫినెట్గా ఏంటంటే 4-5 ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళు స్టడీ చేసి చూజ్ చేసుకుని వాళ్ళకి నచ్చిన ప్రాపర్టీ చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో నారెడ్కో ప్రాపర్టీ షో అంటే ఇట్ ఈస్ ఎ సూపర్ మార్కెట్ ఆఫ్ ప్రాపర్టీస్. అందుకని ఆ ఉద్దేశంతో మొదలుపెట్టి డెవలపర్లు కూడా మంచిదే. డెవలపర్లు కూడా ఒకేసారి అంతమంది కస్టమర్ని మీట్ అవ్వగలుగుతారు. అండ్ కస్టమర్కి కూడా ఒక 10 ప్రాపర్టీలు చూజ్ చేసుకుని తనకి నచ్చిన లొకేషను, తనకి నచ్చిన బడ్జెట్ అండ్ తనకి నచ్చిన ప్రైస్. డిఫరెంట్ డెవలపర్స్ అండ్ అందరూ వచ్చేట ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ మధ్యలో కూడా కాంపిటీషన్ ఉంటుంది, ప్రైస్ కాంపిటీషన్. అది కూడా కొనుగోలుదారికి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇవన్నిటిని ఆలోచించి ఈ ప్రాపర్టీ షోని అసలు మొదలుపెట్టడం జరిగింది. ఈ లొకేషన్ హైటెక్స్లో ప్రాపర్టీ షో పెట్టాలనే లొకేషన్ కూడా అప్పుడు ఫస్ట్ నారెడ్కో తెలంగాణ ఈ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఈ లొకేషన్ చూజ్ చేసుకొని 15 years బ్యాక్ ఇక్కడే మొదలైంది. 15 years బ్యాక్ ఇక్కడే మొదలైంది. అప్పటి నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ ప్రాపర్టీ షో ఎప్పుడు డేట్స్ మాకు ఇప్పుడే తెలుసు.